కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకున్నారు. సిర్పూర్ టీ మండలం పెద్దబండ అటవీ ప్రాంతంలోని భీమన్న గుడి పరిసరాలు, అటవీ ప్రాంతంలోని నీటి కుంటల వద్ద ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను అటవీలో వదలకుండా తిరిగి తీసుకువెళ్లి డంప్ యార్డ్లో వేయాలని ఎఫ్టీఓ సూచించారు. ప్లాస్టిక్ను ఆహారం తీసుకోవడం వల్ల వన్యప్రాణులకు ప్రమాదం కలుగుతుందన్నారు. అలాగే ఆలయ పరిసరాల్లో వంట చేసిన తర్వాత మంటలను పూర్తిగా ఆర్పివేయాలని, లేని పక్షంలో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈరోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ పక్షాన అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు, పుణ్యక్షేత్రాల దగ్గర ప్లాస్టిక్ క్లీనింగ్ డ్రైవ్ను నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అందరూ అటవీ సిబ్బంది కూడా ఈ డ్రైవ్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ను, చెత్తను ఏరేసి శుభ్రం చేయడం జరిగింది. మన జీవితాలకు ఎన్నో రంగులను అద్దుతున్న అడవి తల్లికి రంగుల పండుగ అయిన ఈరోజు మనకు చేతనైన కొన్ని రంగులనైన అద్దాలనే ఉద్దేశంతో అటవీ శాఖ ఈ డ్రైవ్ చేపట్టింది. ఒక ప్లాస్టిక్నే కాదు, ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలలో ఉన్న అన్ని రకాల నీటి వనరులు కూడా క్లీన్ చేయడం జరిగింది. అందులో ఉన్న చెత్త చెదారాన్ని, ఆకులను తొలగించి వన్యప్రాణులు వచ్చి స్వచ్ఛమైన నీరు తాగేలాగా నీటి కుంటల యొక్క శుభ్రత అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీరు అటవీ ప్రాంతాల్లో ఉండేటువంటి దేవాలయాల వద్దకు వెళ్ళినప్పుడు మీరు అక్కడ వంట చేసి వదిలిపెట్టిన నిప్పు వల్ల అడవులు అంటుకొని ఎన్నో రకాల జీవులు, గూళ్ళు, వాటి బిడ్డలు మృత్యువాత పడుతున్నాయి. అలాగే మీరు అక్కడ వదిలి వెళుతున్నటువంటి ప్లాస్టిక్ను తిని ఎన్నో రకాల మూగజీవులు తమ ప్రాణాలను కోల్పోతున్నాయి. ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఏదైతే మీరు చెత్తను తీసుకెళ్తారో ఆ చెత్తను మీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్ళి కరెక్ట్గా డిస్పోజ్ చేయాలి తప్ప అటవీ ప్రాంతాలలో చెత్తను వదలకుండా మీరందరూ జాగ్రత్తలు తీసుకొని అడవి తల్లిని కాపాడడంలో మీరందరూ